మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర, మనశంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ 2 సినిమాలు ఆడియన్స్ ముందుకి రానున్నాయి. అయితే ఓ సీనియర్ హీరోయిన్ చిరుతో 3 సినిమాల్లో ఛాన్స్ రాగా చేయలేకపోయిందట. ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్, కానీ ఆమె మెగాస్టార్ చిరంజీవితో 3 సినిమాలు ఎందుకు చేయలేకపోయారో వివరించారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, రజనీకాంత్ సినిమాకి ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ఆమె చిరుతో నటించే అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. తాను ఎప్పుడు చెప్పిన టైం ప్రాజెక్టులకు వదులుకోలేదని, కమిట్మెంట్లను ఎప్పుడు బ్రేక్ చేయలేదని అన్నారు. అలాగే ఈ విషయంపై చిరంజీవికి వ్యక్తిగతంగా వివరించాలని ఉందని ఆమె అన్నారు. ఆమె మరెవరో కాదండి, హీరోయిన్ గౌతమి. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె చిరుతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు. ఒకానొక సమయంలో చిరంజీవి ఆయనపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకు కారణం తాను ఆయనతో 3 చిత్రాలకు నో చెప్పడమేనని గౌతమి తెలిపారు. రజనీకాంత్ సినిమాకు ముందుగా కమిట్ అవ్వడం వల్ల డేట్ క్లాష్ అవ్వడంతో ఆ అవకాశాలని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఒకసారి ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత ఏ కారణం చేతనైనా డేట్లను మార్చడం లేదా అదే సినిమాకు కేటాయించడం తాను ఎప్పుడూ చేయలేదని గౌతమి స్పష్టం చేశారు. మంచి చిత్రాలను కోల్పోయిన తన వృత్తిపరమైన నిబద్ధతను ఎప్పుడూ రాజీపడలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై చిరంజీవికి వ్యక్తిగతంగా వివరించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు గౌతమి పేర్కొన్నారు. బాలకృష్ణతో కూడా కలిసి నటించలేదని, అయితే సౌత్ ఇండియన్ స్టార్స్లో చాలా మందితో పనిచేశానని ఆమె వివరించారు. తనకి డ్యాన్స్ అస్సలు రాదని, ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని గౌతమి తెలిపారు. +2 చదువుతున్నప్పుడు బాల అక్క అనే టీచర్ వద్ద కూచిపూడి ప్రాథమిక అంశాలను మాత్రమే నేర్చుకున్నానని ఆమె తెలిపారు. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత రోజుకి 18 గంటలు సెట్స్లో గడిపి ప్రతిరోజు 2 షిఫ్టులు పనిచేస్తూ డ్యాన్స్ను స్వయంగా నేర్చుకున్నానని ఆమె వివరించారు. రిథమ్, బాడీ మూమెంట్స్, యాక్షన్ సీన్ల నుండి పాటల సీక్వెన్స్లకు మారాలి అనే విషయాలను తన అనుభవం ద్వారా నేర్చుకున్నారట. ప్రభుదేవ, రాజసుందరం, సుందరం మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు చిక్కుపుక్కు రైలే చిత్రం ద్వారా కొరియోగ్రఫీ శైలిని మార్చేశారని గుర్తు చేసుకున్నారు. తాను చేస్తున్న పనిని ఎంతో ప్రేమించానని, అందుకే ఎన్ని గంటలు పని చేసినా, నిద్ర లేకపోయినా, ఆహారం తీసుకోకపోయినా అలసట అనిపించేది కాదని ఆమె తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.